హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఈ వీడియోకైతే కనీసం ఒక ఇద్దరన్నా సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటానా. అంతకుముందు వీడియోకి ముగ్గురయ్యారు గానీ, మొన్న పెట్టిన వీడియోకైతే ఎవ్వరు గాలేదు. కానీ ఈ వీడియోకి ఇద్దరన్నా అయితారని అనుకుంటానా. కనీసం అంటే నేను ఈరోజు మంచి హెల్తీ డిజర్ట్ చేసి చూపిస్తానా. కాబట్టి అది చూసి అయినా ఒక సబ్స్క్రైబర్ ఒక లైక్ కొడతారని అనుకుంటారా. షార్ట్ వీడియో నుంచి సబ్స్క్రైబర్స్ అయితే అవి అప్పటి వరకే అచ్చిపోతాయి. కానీ లాంగ్ వీడియోకి సబ్స్క్రైబర్ అయితే మనతో పాటు ట్రావెల్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటానా. ఖచ్చితంగా నాతో ట్రావెల్ చేయాలనుకున్నోళ్ళు, నాతోని కనెక్ట్ అయ్యి ఉండాలనుకున్నోళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇయాల హెల్తీ డెజర్ట్ చేసి చూపిస్తానా. ఎంత మంచిగుంటదంటే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. హెల్తీ గూడా. ఇక్కడైతే నేను బిస్కెట్లుంటాయి గదా! మనము ఏమంటారు ఓరియో బిస్కెట్‌లు గాదివి. మ్యారీగోల్డ్ బిస్కెట్ అంటారు కదా! ఆ మ్యారీగోల్డ్ బిస్కెట్‌లయితే తీసుకురమ్మన్నా రూ. 5, రూ. 5, రూ. 10 తీసుకురమ్మని చెప్పిన. మా చిన్నోడు అది తీసుకొచ్చిండు. ఇక్కడైతే పల్లీలును, బాదం అయితే మంచిగా ఫ్రై చేసుకొని అంటే ఫ్రై చేసి పక్కన పెట్టిన. ఆ తర్వాత నేను మిక్సీ అయితే పట్టుకుంటానా. ఏవి పల్లీలును, బాదం అయితే మిక్సీ పట్టుకుంటానా. ఏం జేత్తా అనేది మీకు చూపిత్తా. ఎందుకంటే ఇలా పొద్దున్నుంచి సాయంత్రం గాదు, మధ్యాహ్నం వరకు మాత్రమే పిల్లలు ఏం జేత్తారు, ఏం వంటలు జేత్తానా, ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేగాకుండా మీరు థంబ్‌నెయిల్‌లో చదివిర్రు గదా! పిలివని పేరంటానికి పోయినట్టుంది నా బతుకైతే అని పెట్టిన. నాదైతే గదే పరిస్థితి. ఏందన్నది ఈ వీడియోలో కూడా షేర్ చేసుకుంటా. ఇగ పొద్దున మా ఆయన కోసమైతే అన్నం ఎక్కిచ్చిన. దీంతో పాటు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ల మంచి హెల్తీ డెజర్ట్ చేసి చూపిత్తాను. సుత్తారు గదా! బాదమును దాంతో పాటు పల్లీలైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. అదే మిక్సీల నేను చిక్కటి గడ్డ పెరుగునైతే యేసుకుంటాను. ఒకవేళ పెరుగులో నీళ్లుంటే మీరు చన్ని పెట్టేసుకొని అంటే జాలిలా ఒక 15 నిమిషాలు పెడితే ఆ నీళ్ళన్నీ పోతాయి. గడ్డ పెరుగు మనకు తయారైతది. ఆ తర్వాత పీనట్. ఇక్కడ మీకు పీనట్ లేకపోతే ఏం జేత్తారంటే మనకు బయట చాక్లెట్స్ దొరుకుతాయి గదా! చాక్లెట్స్. బ్లాక్ చాక్లెట్స్, నార్మల్ చాక్లెట్స్, డైరీ మిల్క్స్ దొరుకుతాయి గదా! అవి వేసుకోండి. అట్లేసుకున్న సూపర్ టేస్టీ ఉంటది. ఇక్కడైతే నేను మంచిగా పీనట్ అయితే యేసుకున్నా. పీనటు, పెరుగు, దాంతో పాటు బాదం, పల్లీలు అవి ముందుగానే మిక్సీ పట్టేసుకున్నా. కొద్దిగా పాలు పోసుకొని మిక్సీ పట్టేసుకొని మనమైతే పక్కన పెట్టేద్దాం. మస్తు టేస్టీగుంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు గాబట్టి వాళ్ళకి వెరైటీస్ తినిపియండి. మీరు తినండి. హెల్తీగుండండి. అయితే నేను థంబ్‌నెయిల్ ఏం పెట్టింనంటే పిల్లోని పేరంటని పోతే ఎట్లుంటది నా బతుకు అని ఎందుకన్నానంటే నిజంగా మీకే తెలిసింది నాకు ఏ బాధలున్నా, ఏ కష్టాలున్నా యూట్యూబ్ పెట్టిందే నేను నా బాధలు చెప్పుకోవడం కోసం. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి నాకు అమ్మ, నాన్న ఉన్నా లేని పరిస్థితిలో నేను బతుకుతాను కాబట్టి నా 14, 13 సంవత్సరాలు కష్టపడ్డాయన్నీ, బాధలు పడ్డాయన్నీ కూడా నేను నా గోడలు చెప్పుకునేదాన్ని. అవి రిప్లై అయితే ఇయ్యకపోయేది. ఇప్పుడు మీరు నాకు సపోర్ట్‌గా మాట్లాడతారు. అక్క ఇట్లా, అక్క అట్లా అని చెప్తారు. కాబట్టి ఏదున్నా నేను మీతోనే షేర్ చేసుకుంటా కాబట్టి నాకు అనిపిచ్చింది. నేను బాధపడ్డయి మీతో షేర్ చేసుకుంటానా. ఇక్కడ చూత్తారు గదా! 2 ప్లేట్‌లయితే తీసుకున్నా. ఒకటి మా ఆయన కోసం, ఒకటి నా కోసం. ఇక్కడ బిస్కిట్‌లయితే మంచిగా క్రంచీ చేసుకొని పెట్టేసుకుంటానా. మంచిగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. మెత్తగా పౌడర్ లెక్క పట్టుకున్నా క్రంచీగున్నా మంచిగానే ఉంటది. మిక్సీ అయితే క్రంచీగా పట్టుకోండి. మెత్తగా అయితే పట్టకండి. ఇగో గిట్లయితే ఉంటది. 2 ప్లేట్‌లల్ల సర్వ్ చేసుకుంటానా. చూత్తారు గదా! గిట్లయితున్నది. మీరు చూసుకుంటా నా మాటలైతే ఇనండి. అయితే మీకైతే తెలిసిందే గదా! మేమైతే నలుగురు తోడికోడళ్ళం. ముగ్గురు తోడికోడళ్ళు గూడా మా అత్త దగ్గరనే ఉంటారు. విడివిడిగానే ఉంటారు. దగ్గరనే అట్లయితే ఉంటారు. నేను ఒక్కదాన్ని హైదరాబాద్‌లో ఉంటా. మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు బక్రీద్ ఇంకా 3 రోజులైతే బక్రీద్‌కి పోయేదున్నది గదా! రంజాన్‌లో అయితే నాకు మా అత్త ఫోను జేసి చేయనట్టు, పిలిసి పిలవనట్టు, పెట్టినట్టుగా మాటలైతే ఉంటాయి మా అత్తయి. అది ఏం క్యారెక్టరో, అదేం అలవాటో నాకైతే అర్థం గాదు. ఇగ మా ఆయనకైతే ఫోను జేసి "బట్టలు తీసుకున్నావా? షాపింగ్ అయిపోయిందా?" అని జెప్పి మంచిగా తయారయ్యి రండి. మంచిగా జాగ్రత్తగా రండి అని జెప్పి మంచి చెడులు మా ఆయనతో జెప్పింది. ఎప్పుడు రంజాన్‌ల. సుత్తారు గదా! ఇక్కడైతే నేను మంచిగా క్రంచీ చేసుకుంటాను. మీకిష్టం ఉంటే మిక్సీ పట్టుకోండి. ఇక్కడైతే మనం మిక్సీ పట్టుకున్నది ఉన్నది గదా! పీనటును, దాంతో పాటు బాదం, పల్లీలు, దాంతో పాటు పెరుగు. ఇదైతే మిక్సర్ అయితే ఎత్తానా. మంచిగా స్ప్రెడ్ జేయండి. ఆ తర్వాత ఏం జేత్తానో మీకు జూపిత్తా. అయితే గట్లయితే అన్నది. ఇప్పుడు సరే ఆ రంజాన్ నుంచి ఈ బక్రీద్ వరకు 2 నెలల మధ్య నేనే ఒక్క రోజు కూడా ఆమెకు ఫోను చేయలేదు. వారానికి ఒక్కసారన్నా, వారానికి 2 సార్లన్నా నేనే ఫోను చేసినా గానీ, మా ఆమె అయితే ఫోను చేయలేదు మా అత్త. ఇంకా దానికి తోడు నేను 2 రోజుల ముందు చెప్పినా గదా! మా అత్త అయితే చేసి ఆళ్ళ కొడుకుని అడుగుతది. "ఏంది కోడలు జేత్తలేదు, మారిపోయింది కోడలు." మూడో కోడలు మేము బయటోళ్ళం. మిగతా ఇద్దరు కోడళ్ళు వాళ్ళ చుట్టరికపోళ్ళే. వాళ్ళ తమ్ముని బిడ్డలు అట్లా. అయితే ఇగ ఆళ్ళనైతే ఏమనదు. వాళ్ళు జేషినా, చేయకపోయినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా వాళ్ళనైతే ఏమనది.
సుత్తారు గిట్లయితే స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను పండిన మామిడి పండు అయితే ఉంటది కదా మన ఇంట్లో. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి అయిపోతాంది కాబట్టి మ్యాంగో అయితే మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్న. అది కూడా ఇందులో మనం యాడ్ చేద్దాం. మీరు చూడండి మస్తు టేస్టీగా కలర్‌ఫుల్‌గా ఉంటది. టేస్టీ కూడా ఉంటది. అయ్యో! గిట్లయితే ఉంటది. అయితే ఇగ నిన్న 2 రోజుల కిందట మా ఆయనకు ఫోన్ చేసి నేను ఎట్లయితే అనుకున్నానో గట్టనే మా ఆయనకైతే చెప్పింది. మా ఆయనకు ముందే చెప్పిన. మీ అమ్మ ఇప్పుడు నేను ఒక వారం నుంచి చేత్తలేను కదా! చేయకపోయేసరికి నాకైతే చెయ్యేది మరి ఏమైందే బట్టలు తీసుకున్నావా? బక్రీద్ కోసం తయారైతానవా అని నన్నడగదు గానీ, నిన్నడుగుతది జూడు అని చెప్పి నేనన్నా 2 రోజుల ముందట. అట్లనే సేమ్ వాళ్ళ అమ్మ మా ఆయనకైతే ఫోను చేసి, "ఏమైందిరా షాపింగ్ అయిపోయిందా? బట్టలు తీసుకున్నావా?" అని చెప్పి మా ఆయన తన్నది గానీ, నన్ను మాత్రం ఇప్పటి వరకు గూడా అడగలేదు. 2 రోజులైతే మేము బక్రీద్‌కి పోయేదున్నది. పిలవని పేరంటానికి పోతే ఎట్లుంటదో నా పరిస్థితి గట్లనే ఉంటది. ఇప్పుడు పోయిన తర్వాత మూతి ఇట్లా పెట్టుకొని నిలబడి కూసుంటది గలమలనే. ఇగ నాతో మాట్లాడది, నన్ను పలకరించేది. నేను వారానికి ఒక్కసారి ఫోను చేసినా గూడా కోడలు చేత్తనే చేత్తలేదు, మారిపోయింది, మర్చిపోయింది, మూడో కోడలు గంతే, బయట కోడళ్ళు గిట్లనే ఉంటరని జెప్పి నానా మాటలు కొడుకులతోని జెప్తారు గానీ, కోడళ్ళనైతే అడగరు. వాళ్ళు మా అత్త ఫోను జేయేది, పానం బేర మా అత్త ఫోను జేయేది. ఎందుకంటే మేమే జేయాలన్నట. ఎందుకంటే కోడళ్ళే జెయ్యాలె. అత్తలు మీదుంటరు. కోడళ్ళు చెప్పుల కింద, కాళ్ళ కింద చెప్పులు లెక్కుండాలె. కాబట్టి కోడళ్ళే జేయాలె. అత్త మంచి చెడులు అడగాలె. ఒకరోజు గాదు, 2 రోజులు గాదు. ప్రతిసారి కోడలే జేయాలె. అత్త జేసేది లేదు అని జెప్పి కడాఖండిగా జెప్పింది. చెప్తది వేరేటోళ్ళకు. అగో గట్లయితున్నది మా అత్త. డిఫరెంట్ అత్త. చూత్తారు గదా! ఇక్కడైతే నేను మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినా. నువ్వులేసుకున్న, నల్ల నువ్వులు, దాంతో పాటు ఫ్లాక్స్ సీడ్స్ ఏసుకున్నా, దాంతో పాటు డ్రై ఫ్రూట్స్, ఆల్ డ్రై ఫ్రూట్స్ ఏసుకున్నా. మస్తు టేస్టీగుంటది. మీరు ట్రై జేయండి. మీకిష్టం ఉంటే ఐస్ క్రీమ్ గూడా ఏసుకోండి మీద నుంచి. ఏసుకొని ఫ్రిడ్జ్‌ల ఒక గంట సేపు డీ ఫ్రిడ్జ్ ఉంటది గదా! అందులో ఒక హాఫ్ ఎన్ అవరు అట్లా పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేస్తే మాత్రం ఎంత టేస్టీగుంటదంటే అంత టేస్టీగుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. జూషిర్రు గదా! ఖచ్చితంగా సింపులే. నేనేం ఎక్కువ చూయించలేదు. సింపుల్‌గానే చూపించిన. గిట్ల ట్రై చేయండి. మీ పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూలుకి గూడా పంపొచ్చు. కానీ దిష్టి తగులుతది పిల్లలకు స్కూల్‌ల గిట్ల పంపితే. అందుకని చెప్పి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకొక 10 రోజులైతే స్కూలు స్టార్ట్ అయితాయి. అందుకని గిట్ల తయారు చేసి పెట్టండి. పిల్లలు ఎంత యమ్మీగుందని చెప్పి తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళా నేను ఫ్లాక్స్ సీడ్సు, నల్ల నువ్వులు ఎక్కువ తీసుకోవాలి. దాంతో ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి కాబట్టి నేను ఇట్లయితే మీకు చూపిత్తానా. ఇగ దీన్ని ఒక గంట సేపు లేక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేత్తా. అంతలోపు నేను ఆమ్లా జ్యూస్ జేత్తానా, ఉసిరికాయ జ్యూస్ జేత్తానా దీని కాంబినేషన్‌ల. మస్తు టేస్టీగుంటది. అది గూడా మీకు చూపిత్తా. చూత్తారు గదా! నేనైతే ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి ఉసిరికాయలైతే కడిగేసుకుంటానా. దాంతో పాటు కొద్దిగా పుదీనా, కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా అల్లం, కొద్దిగా బెల్లం ఇవి తీసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. నీళ్లు పోసుకొని మంచిగా చన్నీ పట్టేసి, జాలి పట్టేసి మనమైతే జ్యూస్ రోజుకొక గ్లాస్ తీసుకోవాలి. లేదు మేము తీసుకునేంత టైం లేదనుకుంటే అది గూడా మీకు జూపిత్తా. రేపటి వీడియోలో జూపిత్తా. ఆమ్లతోని ఎట్లా స్టోర్ జేసుకోవాలి. రోజుకొక చెమ్మచ్చు తీసుకోవాలి. హెల్తీగుంటది. స్కిన్ గానీ, హెయిర్ గానీ నల్లగా కావడానికి మంచిగా పనికొత్తది. ఇక్కడ జూత్తారు గదా! అల్లమేసుకున్న, పుదీనేసుకున్న, దాంతో పాటు ఆమ్లా ఏసుకున్న, దాంతో పాటు తర్వాత నిమ్మరసం ఏసుకున్నా పర్వాలేదు. ఇప్పుడేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టేసుకొని చట్నీ ఏసే చేసేసుకుందాం. గిట్లయితే ఉంటది. అయితే ఇగ మా అత్త గట్ల చేత్తాంది. ఇంకా 2 రోజులైతే ఊరికి పోయేదున్నది. మీ అమ్మ పిలుత్తలేదు. పిలవకపోయినా ఎట్లా రావాలి? అప్పుడు గూడా పిలవలేదు. రంజాన్‌లో పిలవలేదు. నీకే చెప్పింది. ఇప్పుడు షాపింగ్ అయిందా? మరి బట్టలు తీసుకున్నావా? నేనే ఒక్కదాన్నే దూరంగుంటా. ముగ్గురు కోడళ్ళు దగ్గరనే ఉంటారు. వాళ్ళు ఏం తీసుకున్నా, తీసుకోకపోయినా పక్కనే ఉంటారు కాబట్టి చూత్తది కాబట్టి అడిగినా, అడగకపోయినా వేరే విషయం. నేనిక్కడ దూరం ఉన్నా. నాకు తల్లిదండ్రులు లేరు. మా హస్బెండ్ కోసం అందరిని వదులుకొనొచ్చి బతుకుతాన్నా. లవ్ మ్యారేజ్ అని జెప్పి. నేను పోయేదే సంవత్సరంలో 2 సార్లు. బక్రీదు, రంజాన్ అంతే. అంతకు మించి పోనే పోను. అంతకుముందు దసరా అట్లా పోయేదాన్ని గానీ, ఇప్పుడు పిల్లలు పెద్దగయ్యారు. అక్కడికి పోయినా గూడా మా అత్త సరిగ్గా చూసుకుంటలేదు. నేను 4 రోజులున్నా, 4 రోజులు మేమే ఖర్చులు పెట్టుకోవాలే. మేమే టిఫిన్‌ల కాడ్నుంచి మొదలుపెడితే రాత్రి డిన్నర్ వరకు అన్ని రకాల ఖర్చులు మేమే జూసుకోవాలే ఉన్న 4 రోజులైనా గూడా. గట్లయితున్నది. ప్రేమ లేదు, ఖర్చులెక్కువున్నయి, ప్రేమ లేదు, ఏం లేదని చెప్పి మేమైతే స్కిప్ జేసినాం ఒకసారి పోవడం. ఇగ రంజాన్, బక్రీద్‌కే పోతాన్నం. అయినా గూడా అది గూడా మా అత్త పిలవడానికే మొహమాటం ఎత్తాంది. మరి అటువంటప్పుడు కోడళ్ళని తెచ్చుకుండుగెందుకు? కొడుకులకు పెళ్ళిళ్ళు చేసుడెందుకో నాకైతే అర్థం గాదు. ఇలాంటి అత్తలు బయట కనబడరు. కొడుకుల ముందు మంచిగుంటరు కోడళ్ళను బాధ పెడతారు. ఉట్టుట్టుగానే బదనాం జేత్తరు కోడళ్ళనైతే. కొడుకులతోని మంచిగా మాట్లాడితే కోడలు మంచిగుందారా? ఆరోగ్యం మంచిగుందారా? మంచిగా తినమని జెప్పు. మంచిగా అట్లా మాట్లాడుతది. అంటే కొడుకు ముందు కోడలు మస్తు ఇష్టపడతాంది. మస్తు ప్రేమ చూసుకుంటాంది. మా అమ్మ అన్న ఫీలింగ్‌లో మా ఆయనుంటాడు. కానీ నాతో నా మాట అడగదు. మరి ఎట్లుంటానవే? మంచిగా తింటానవా? ఆరోగ్యం ఎట్లుందని నన్ను మాత్రం అడగది. వాళ్ళ కొడుకుని అడుగుతది. ఇదేం ప్రేమనో నాకైతే అర్థం గాదు మా అత్తది. ఇగో గిట్లయితున్నది.
కట్ట విరగద్దు పాము చావద్దన్న ఫీలింగ్‌లో ఉంటారు వీళ్ళైతే. చూత్తారు గదా! నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన. అంతలోపు నేను ఆమ్లా జ్యూస్ చేసేసిన. ఎంత మంచిగున్నదో చూత్తారు గదా! సూపర్ టేస్టీగుంటది. ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్‌గానే చూపించిన మీకైతే. ఇక్కడ ఆమ్లా జ్యూస్ చేసిన. బెల్లం గూడా యేసుకున్నా. ఎప్పుడు గాని ఆమ్లాతో పాటు బెల్లం తీసుకుంటే అల్లం, బెల్లం దాంతో పాటు ఆమ్లా ఈ 3 కాంబినేషన్ పుదీనా ఈ 3 కాంబినేషన్‌లో సూపరుంటది. చూత్తారు గదా! నేనైతే తినేసి సూపరుందని చెప్తానా. ఇగ గిట్లయితున్నది ఇయాల రెసిపీ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ల మా ఆయన నేను ఇట్లా తీసుకుంటాను. ఇగ మా పిల్లలైతే మా చిన్నోడైతే కొంచెం లేట్‌గా లేచిండు. వాడు డ్రాయింగ్ ఏత్తాండు. వాడు డ్రాయింగు అంతేమో అర్థమైతలేదు గజిబిజిగున్నది. అయినా గూడా వాడైతే డ్రాయింగ్ అంటే ఇష్టం. ఇష్టం ఉన్నది ఏదైనా మనకు బాధ అనిపియది. ఇప్పుడు నేనంటే మా అత్తకి ఇష్టం లేదు గాబట్టి నేను ఎంత మంచిగా అండి పెట్టినా, ఎంత మంచిగా ప్రేమ ఒలకబోసినా గూడా మా అత్త నన్ను నెగెటివ్‌గానే చూసుకుంటది. నేను చెప్పే ప్రతి ఒక్క మాట నెగెటివ్‌గానే తీసుకుంటది. ఇగ ఇష్టం ఉన్న కోడళ్ళు వాళ్ళు ఏం బెట్టినా, ఏం తిట్టినా వాళ్ళు నచ్చుతారు గాబట్టి, వాళ్ళు ఏమన్నా గూడా వాళ్ళకెనక సపోర్ట్ జేత్తది. గట్లయితున్నది. నేను కలలో గూడా ఊహించుకోలేదు. నాకు ఊహించుకోలే గిట్లా అత్తత్తది, గిలాంటి పరేషాన్లుంటా అని ఏ రోజు ఊహించుకోలేదు. అట్లా అని జెప్పి టార్చర్ చేసే రకం గాదు. కొడుకులతోని మంచిగా ప్రేమగా కోడలు మంచిగుందా? ఆరోగ్యంగుందా? బట్టలు తీసుకున్నావా? రూ. 2000 బట్టలు గాదు, రూ. 4000 బట్టలు తీసుకో. పోయినసారి మంచిగా తీసుకోలేదు. అని జెప్పి గట్లా ప్రేమగా మాట్లాడుతది. ఎంతో ప్రేమున్నట్టు. మళ్ళా అదే కొడుకు ఆ అమ్మ చెప్పినట్టు రూ. 4000 డ్రెస్ తీసుకుంటా అనుకోండి నాకు, తీసుకునుడుతోనే ఇగ మా అత్త మా ఇంటికి పోతాం గదా! బక్రీద్ గాని, పండగ గాని పోతాం గదా! మళ్ళీ ఆ డ్రెస్ ఏసుకునుడుతోనే మూతి ముడుసుకుంటది. నాకో రూ. 1000 డ్రెస్ గూడా కొనడానికి పైసలు లేవు మీ దగ్గర. మళ్ళా కొడుకులతోనంటది. కోడలికైతే రూ. 4000 డ్రెస్ తీసుకున్నాడు అని జెప్పి, మిగతా నలుగురు కొడుకులకు, ముగ్గురు కొడుకులకు చెప్పుకుంటది. మళ్ళీ అట్లా గొడవ పెడతది. ఏమో నాకర్థం గాదు. తీసుకోమన్నది ఆమెనే. తీసుకున్న తర్వాత మళ్ళా తర్వాత మంచిగా రూ. 4000 డ్రెస్ ఏసుకొని, ఆమె రూ. 1000 డ్రెస్ ఏసుకొని, లేతే రూ. 2000 డ్రెస్ ఏసుకుంటే, నాకు కొనియలేదు గానీ, కోడలికి కొనిచ్చిండు అని జెప్పి మళ్ళా అటువైపు మాట్లాడుతది. ఏమో అర్థం గాని అత్తలు ఏందో ఏందో. చూత్తారు గదా! ఇక్కడ మాటల మాటలు పడి మా పెద్దోడు ఏం జేత్తాడని మీకు చూపిత్తలేను. ఇక్కడైతే మ్యాంగో ఉంది గదా! వాళ్ళైతే అది తినలేదు. మ్యాంగో జ్యూస్ జేసుకున్నారు. చూత్తారు గదా! నేనైతే పిలవని పేరంటానికి, పిలవని పెళ్ళికి పోయినట్టుగా బట్టలే సదురుకుంటానా. నన్ను పిలిచింది లేదు. నన్ను రమ్మన్నది లేదు. పండగకు మంచిగా తయారై తీసుకున్నావా అనే బట్టలని చెప్పింది. అడిగేది లేదు. ఒక పురుగు లేరు గానీ, ఇగ నేనైతే తయారైతానా. ఇగ నాకిట్లున్నది నా పరిస్థితి. ముందుకు పోతే నుయ్యి, ఎనక పోతే గొయ్యి అన్నట్టున్నది. ఇగ గిట్లయితున్నది. మా ఆయనకి చెప్పుకుంటే మా ఆయన రివర్స్ అయితాడు. పిలిత్తేంది, పోతేంది అని అంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ గదా! ఇప్పుడు తప్పున్నా గూడా ఒప్పే అంటాడు. ఇగ నేనైతే ఏం అనలేను. నేను నా బాధ నేనే మనసులో పెట్టేసుకొని దిగమింగుకొనుంటానా. ఇగ మీతోనే చెప్పుకుంటానా. నాకైతే బాధ గూడా అనిపిస్తది. ఏడుపు గూడా వస్తది. మా అత్త ఎప్పుడో ఒకసారి మా ఇంటికత్తది. అప్పుడు అత్తే నెల రోజుల ముందు నుంచే మా పిల్లల కాడ్నుంచి నేను, మా చిన్నోడు, మా పెద్దోడు, మా ఆయన పిలుత్తనే ఉండాలె. రా నానమ్మ, రా అత్తమ్మ, రా అమ్మ అని జెప్పి రోజుకొక్కసారన్నా ఫోను జేయాలె. నెల రోజుల ముందే. పిలవకపోతే కోడలు పిలుత్తలేదు. మనవళ్ళు రమ్మంటలేరు. నా మీద ప్రేమ లేదు అంటది. అట్లా ఆమె అచ్చేటప్పుడు. ఇగ మేము మాత్రం పోయే ముందు మమ్మల్ని అసలు పిలవది. ఆ కొడుకుతోనే మాట్లాడుతది. కొడుకులు మా మనవళ్ళతోని పిలవది. నాతో మాట్లాడది. రమ్మనది. ఏందో ఏమో! నాకైతే మస్తు బాధ అనిపిస్తది. ఆడికి పోయిన తర్వాత మరి సరే ప్రేమగానే చూసుకుంటదా అంటే, ఇగ మిగతా ఇద్దరు కోడళ్ళున్నారు గదా! ఆళ్ళతోనే మాట్లాడుతది. పోయినా గూడా మూతి తిప్పుకొని ఉంటది. ఎట్లుండబుద్దయితది? ఎట్లా పోబుద్దయితది? ఇగ గిట్లయితున్నది. నిజంగా కొడుకులు గట్లా ఉంటే మనం ఏం జేయలేము. ఎప్పటికీ ఇది మారది. ఇలాంటి అత్తలు నిజంగా కొట్టరు, తిట్టరు. బయట బయట పడం బయట కనబడరు. చేసే పరేషాన్ జేత్తనే ఉంటారు. ఇగో గిట్లయితున్నది నా లైఫ్‌లో ఏ రోజు ఊహించుకోలేదు. అమ్మ ఇగో గిది, అమ్మ గిట్లున్నది మా అత్త, అమ్మ మా నాన్న మా ఆయన గిట్ల జేత్తాండు అని జెప్పుకోవడానికి ఒక్క పురుగు లేదు. నాకు అమ్మ ఉన్నా లేనట్టే. అమ్మ గూడా గంతే ఉన్నది. నన్నడగరు. ఇప్పుడు 13 సంవత్సరాల లవ్ మ్యారేజ్‌లో ఇంతవరకు నాకు మా అమ్మ మాట్లాడింది లేదు. నా కష్టాలు చెప్పుకున్నది లేదు. నా కష్టాలు అడిగింది లేదు. ఇగో గట్లయితున్నది. నిజంగా పిలవని పేరంటానికి పోతే ఎంత పరేషాన్ ఉంటదో, నేను మా ఊరికి పోయిన తర్వాత చెప్తా ఏందన్నది. ఈసారి నేను ఊరికి పోయే జూపిత్తా. మా అత్తోళ్ళ ఇల్లు గూడా జూపిత్తా. దాంతో పాటు ఏమేం వంటలు చేసుకుంటున్నాం అనేది గూడా మీకు జూపిత్తా. పోయినసారే జూపిత్తా అని చెప్పి జూపియలేదు గదా! ఈసారి చూపిత్తా. రేపైతే మేము డ్రెస్సులు తీసుకోవడానికి పోతాను. ఏం డ్రెస్ తీసుకుంటాననేది మీకు జూపిత్తా. అంతే గాకుండా నేను ఫ్లిప్‌కార్ట్‌లో గూడా ఆర్డర్ జేషిన నార్మల్ డ్రెస్సులు. ఆ నార్మల్ డ్రెస్సులేసుకున్నా గూడా మా అత్త ముద్దిప్పుకుంటది. ఏం బట్టలు నార్మల్ డ్రెస్సులేసుకుంటేనో ఫీలయితది. కొత్త బట్టలేసుకుంటేనో ముద్దిప్పుకొని మాట్లాడది. అర్థమే గాదు. గట్లయితుంది. ఆమెని మించి ఎవ్వరు ఎక్కువ డ్రెస్సులు తీసుకోవద్దు. ఎక్కువ తయారు గావద్దు మా అత్తకైతే. గట్లయితున్నది. ఈ మొత్తం బట్టలు సదురుకుంటానా. ఇవన్నీ గూడా నేను ఇంట్ల అంటే
ఫంక్షన్‌లకు వాటికి వీటికి ఏసుకోవడం కోసం. పండగకైతే తీసుకోలేదు. ఇగ ఇవ్వయితున్నది. పోయినసారి రంజాన్‌లో తీసుకున్న డ్రెస్ ఇదైతే. ఇక దాంతో పాటు ఆడికి పోయిన తర్వాత నాకు ఏ గొడవ పెడతదో, ఎట్నుంచి తీసుకొచ్చి కావాలని నాతోని గొడవ పెట్టుకోవాలని బాగా చూత్తది మా అత్త. నేను ఎంత ఓపికగా ఉంటే అంత కోపం వత్తది మా అత్తకు. అప్పట్లో నేను మాటకు మాట అనేదాన్ని. పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే ఇగ సీరియస్‌గా ఒకసారైతే గొడవైంది. ఆ గొడవైంది కూడా మీకెప్పుడన్నా వీలున్నప్పుడు చెప్తా. ఇగ అప్పటినుంచి మా అత్తతోని నేను ఎక్కువ మాట్లాడతలేను. కావాలని గొడవ పెట్టాలని చూత్తది. రంజాన్‌లో కూడా మా ఆయన ఒకటికి 100 సార్లు చెప్పిండు. మా అమ్మ కావాలని నీతోని గొడవ పెట్టుకోవాలని చూత్తది. నువ్వేం ఏమనకు సప్పుడేకుండు ఏమున్నా నేను చూసుకుంటా అని చెప్పన్నాడు. ఇప్పుడు కూడా గదే ఉన్నది. ఇప్పుడు కూడా ఏం మాట్లాడకు. ఎందుకంటే నువ్వు ఫోన్ చేయలేదు అన్న ఫీలింగ్‌లో ఉంటది. నేను ఫోన్ చేసినా కూడా చేయలేదు అన్న ఫీలింగ్‌లోనే ఉంటది. ఆమె అయితే చెయ్యది. కాబట్టి కావాలని నీతో గొడవ పెట్టుకోవాలని చూత్తది. నువ్వు కొత్త డ్రెస్సులేసుకున్నా కోపమొత్తది కాబట్టి నీతోని గొడవ పెట్టుకోవాలి, నువ్వు ఏడవాలి, నువ్వు బాధపడాలి, మా అమ్మ ఆనందపడాలని చూత్తది కాబట్టి నువ్వేమనకే నేను చూసుకుంటా అని చెప్పి మా ఆయన ఒకడికి 100 సార్లు చెప్తాండు. ఇగో గిట్లయితున్నది నా పరిస్థితి. ఏమీ అర్థం కాని పరిస్థితి. పండగకు పోతానా అన్నట్టే గాని ఏమీ ఆనందం లేని పరిస్థితి. గిట్లున్నది మరి. ఇప్పటి వీడియోలో ఏమేమి డ్రెస్సులు తీసుకున్నా, ఏం షాపింగ్ చేసినా అనేది చూపిత్తా. ఉంటా మరి. అంతవరకు సెలవు. నమస్తే.